తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఈ అంచులోంచి బయటికి వెళ్ళాలి, బ్రహ్మాండం బయటికి వెళ్ళి బ్రహ్మాండం బయట ఉన్న వారిని ఆహ్వానం చెయ్యాలి. అందుకని ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ బ్రహ్మాండానికి రంధ్రం చేశారు. రంధ్రం చేసి అంచులోంచి మెల్లిగా రంధ్రంలోంచి బ్రహ్మాండము యొక్క పైభాగమునకు వెళ్ళారు, అవతల భాగానికి వెళ్ళి నిలబడ్డారు. వెళ్ళి నిలబడితే ఏముంటుంది? నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని. అటువంటివి ఎన్ని కోట్ల బ్రహ్మాండములు, ఇన్ని బ్రహ్మాండములకు ఎంతమంది అధినాథులు, ఇన్ని బ్రహ్మాండాలున్నాయో ఇలాగా. ఇప్పుడు ఎవరొచ్చి రక్షిస్తారు, ఎవరిని పిలవాలి? వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇప్పుడు వాళ్ళన్నారు మనం పిలుద్దాం. అసలు ఎవరిని పిలిస్తే మనకి కావలసినటువంటి శక్తి పుట్టేటట్టుగా చేస్తాడో అటువంటి మహానుభావుడు శంభుదేవుడు ఉన్నాడు. ఆయన్ని మనందరం ఎలుగెత్తి పిలుద్దాం.